నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి మనతో మాట్లాడేందుకు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు భవానీ వేముల గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు రాష్ట్రంలో తాజా పరిస్థితులు ఎట్లున్నాయి, రాజకీయ పరిస్థితులు, మరియు టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత గారు రాబోయే రోజుల్లో తమ పార్టీని ఎలా ముందరికి తీసుకుపోతున్నారు అనే అంశం పైన చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్కారం. నమస్తే తమ్ముడు. ఎలా ఉన్నారక్క? ఫైన్ మా, బాగున్నారా మీరు? కొత్తగా అవతరించిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న రాజకీయ సమీకరణాలు చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తమ తమ పాత్రలో దూసుకుపోతున్న పరిస్థితి. సో టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసింది కవిత గారు. ఎట్లా అసలు ఏం చేయబోతున్నారు? రానున్న రోజుల్లో అధికారం ఎట్లా దక్కించుకోబోతున్నారు? ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం అవుతుంది. అన్ని వర్గాలు కూడా ఈ రోజున బాధపడుతూనే ఉన్నారు. నిన్నటికి నిన్న ఉద్యమకారుల గోస చూసుకుంటే అది వర్ణనాతీతం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం అంతా, దేశం అంతా గమనిస్తున్నారు. ఈ రోజున కల్వకుంట్ల కవితమ్మ గారు పార్టీని అనౌన్స్ చేసి ఒక 2 నెలలు దాటింది అంతే. కల్వకుంట్ల కవితమ్మ గారు టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి, ఈ రోజున తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికే కవితమ్మ ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం అంతా అన్ని వర్గాల వారు కూడా ఈ రోజున కవితమ్మతో ఉన్నారు. నానాటికి టిఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కవితమ్మకి ఆదరణ చాలా గొప్పగా పెరుగుతుంది. సో అంటే అందరికీ గుర్తున్న విషయమే, కవిత గారు చట్టసభల నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇవాళ నేను ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నా, మళ్ళీ చట్టసభలకు రావాలంటే ఒక శక్తిగా తిరిగేస్తానని చెప్పేసి అన్నారు. సాధ్యమైన కవితక్కతో అవుతుందా? అసలు 100% సాధ్యమవుతుందమ్మా. ఈ రోజున పార్టీ పెట్టిన చిన్న షార్ట్ పీరియడ్ లోనే కల్వకుంట్ల కవితమ్మ రైతులకు గొంతుకైనారు, మహిళలకు గొంతుకైనారు, స్టూడెంట్స్ కి గొంతుకైనారు, నిరుద్యోగులకి గొంతుకైనారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్క వర్గంలో కూడా ఉద్యమకారులకి గొంతుకైనారు. ఆనాడు మనకి బతుకమ్మకి అంబాసిడర్ ఎవరు అని అంటే కల్వకుంట్ల కవితమ్మ మాత్రమే. ఆయన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రిప్రజెంటేటివ్ గా ప్రపంచం మొత్తానికి కూడా బతుకమ్మని గొప్పగా చాటి చెప్పిన వ్యక్తి కవితమ్మగా మనకు తెలుసు. ఈ రోజున చూసుకుంటే అన్ని వర్గాలకి బతుకమ్మ గొంతుకై ఉన్నారు కవితమ్మ. అంటే ఇప్పుడు కవిత గారి గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే గత 10 ఏళ్లలో ఏం చేసింది కవిత గారు? ఇప్పుడు మాట్లాడుతున్నారు ఉద్యమకారుల గురించి అయినా, రైతుల గురించి అయినా, నిరుద్యోగుల గురించి అయినా ఇప్పుడు మాట్లాడుతుంది. గత 10 ఏళ్లలో ఏం చేసింది? అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క మాట మాట్లాడని కవిత ఇలా ఎట్లా నోరు తెరుస్తుందని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సో అటువంటి వాళ్లకు మీరు మీ టిఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ఎటువంటి పిలుపునిస్తారు, ఎటువంటి మాటలు చెప్తారు? నేను ఒకటే చెప్తా, సూటి ప్రశ్న నేను మీడియా ముఖంగా అడగదలుచుకున్నాను. గత 10 ఏళ్లలో మళ్ళా 2 ఏళ్లలో ఈ పుష్కర కాలంలో కల్వకుంట్ల కవితమ్మ ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీగా మాత్రమే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా లేరు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కాబోయే తొలి మహిళ ముఖ్యమంత్రి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు. ఇప్పుడు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఆమె ఎంపీ పరిధి మొత్తానికి 100% న్యాయం చేశారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఉద్యమకారులను పట్టించుకోలేదనే వాదన ఉంటుంది కదా. 100% పట్టించుకున్నారు. ఉద్యమకారుల గురించి గొంతెత్తిన ఆడబిడ్డ, ఉద్యమ కెరటము కల్వకుంట్ల కవితమ్మ మాత్రమే. అందుకనే మింగుడు పడకనే పార్టీలో నుంచి పక్కకు పెట్టినారు. నిన్నటికి నిన్న అది పిక్చర్ క్లియర్ గా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంలో నువ్వెత్తిన ఎగిసిపడిన ఉద్యమ కెరటం శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ మాత్రమే. ఈ రోజున కల్వకుంట్ల కవితమ్మ ఒక ఉద్యమకారురాలుగా ఉద్యమకారుల గోస తెలుసు కాబట్టే ఉద్యమకారులకు న్యాయం చేయాలి అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ పెట్టిన మొదటి విషయమే సామాజిక తెలంగాణ. సామాజిక తెలంగాణ 100% ఏ రకంగా చెప్పగలుగుతారు సాధ్యమని చెప్పేసి 100% పాంచజన్యం కింద తీసుకొని అక్క అన్ని వర్గాల వారికి ఉచిత విద్య, ఉచిత వైద్యము, రైతులకు న్యాయము, సామాజికంగా అన్ని వర్గంలో అన్ని మహిళలకి, వృద్ధులకి, నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి గొంతెత్తి దానికి గాను కార్యాచరణ జరుగుతుంది. ఈ రోజున ఉద్యమకారులకు భూ పోరాటం కింద కల్వకుంట్ల కవితమ్మ పిలిపించినప్పుడు సామాజిక న్యాయం జరగాలి అన్న కోణంలోనే ఒక్క టిఆర్ఎస్ పార్టీకి ఆమె న్యాయం చేయట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఉద్యమకారులలో, బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, టిఆర్ఎస్ పార్టీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, వృద్ధులు. నేను ఉమ్మడి మెదక్ జిల్లాలో 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఉద్యమకారులకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. సో ఇప్పుడు కవిత గారు న్యాయం చేస్తారా? న్యాయం జరగాలి అని చెప్పేసి ఈ రోజున కవితమ్మ పోరాడుతున్నారు. ఈ రోజున కల్వకుంట్ల కవితమ్మ నైజం, టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రక్షణ సేన నైజం, తెలంగాణ
రాష్ట్రాన్ని రక్షించుకోవడంలోనే పిడికిలు బిగించి ఉన్నది. అది దయచేసి గమనించాలి. ఉద్యమకారులకు న్యాయం జరగాలి. ఉద్యమకారులకి ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీ 250 రక్షణ సేన కాదు, భక్షణ సేన. తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా భక్షించబోతున్నారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు భక్షించే వాళ్ళు కాబట్టే ఒక ఆడబిడ్డ పార్టీని మింగుడు పడలేక వాళ్ళు ఈ రోజున ఈ విధంగా విచక్షణ రహితంగా నిన్న కూడా దాడి చేశారు. భక్షకులు ఎవరు, రక్షకులు ఎవరు? ఈ రోజున తెలంగాణ రాష్ట్రం అంతా కల్వకుంట్ల కవితమ్మ వైపు చూస్తున్నారు. కల్వకుంట్ల కవితమ్మే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆశాకిరణం అయి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి దిక్చూసిగా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా భక్షకులు, గత పాలకులు భక్షకులు, ప్రస్తుత పాలకులు కూడా భక్షకులుగానే ఉన్నారు. ఏ వర్గానికి న్యాయం చేశారు ప్రస్తుత ప్రభుత్వము? ఎవరికి న్యాయం చేయలేదు. మహిళలకు న్యాయం చేశారా? వృద్ధులకు పెన్షన్ ఇచ్చినారా? నిరుద్యోగులకు మీరు జాబ్ క్యాలెండర్ చక్కగా రిలీజ్ చేస్తున్నారా? ఏం చేయలేదా? ఒక్క ఫ్రీ బస్ అన్ని వర్గాల వారు మాకే సపోర్ట్ ఉన్నారని చెప్తున్నారు కదా. మహిళలను కోటీశ్వరం చేస్తామంటున్నారు కదా. ఉచిత కరెంట్ ఇస్తున్నారు, ఉచిత బస్సు ప్రయాణం చేపిస్తున్నారు. మీడియా ముఖ్యంగా ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా చిన్న, ఆ కోటీశ్వరాలైన మహిళ అక్కెవరో చెల్లెవరో దయచేసి వేయడం మన ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టు. 1,000 మంది మహిళలను కోటీశ్వరాలు చేస్తా అని చెప్పేసి ఫేక్ ప్రామిస్లు ఇచ్చి గద్దెలెక్కిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఒక్క మహిళను కూడా కోటీశ్వరాలు చేయలేదు. ఈ రోజు ఒక ఫ్రీ బస్సు పెట్టి జాడలను అందరూ కొట్లాడుకోవడం అని చెప్పేసి ఫ్రీ బస్సు పెట్టినాడు. అంతకు మించి ఏ 6 గ్యారంటీ లేదు, ఆయన ఇచ్చిన ఏ 420 గ్యారంటీలకు కూడా దిక్కు లేదు. ఈ రోజున ఆయన సింపుల్ చెప్పాలంటే హోంశాఖ, విద్యాశాఖ రెండు ముఖ్యమంత్రి గారు ఒకటే అడుగుతున్నారు. అంటే హోంశాఖ, విద్యాశాఖ భర్తీ చేయగలిగిన సత్తా ఉన్నోళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లో లేరా? ఎంత చిన్న మనసు అంటే రేవంత్ రెడ్డి గారిది. 1000 కీలకమైనవి హోంశాఖ, విద్యాశాఖ. అవి రెండు ఆయన పక్కన వాళ్ళకు వదలకుండా ఎందుకు ఆయన గుప్పిట్లో పెట్టుకున్నారు? మీడియా కూడా గమనిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం అంతా గమనిస్తున్నారు, దేశం అంతా గమనిస్తుంది. వాళ్ళ సంకుచిత బుద్ధిని మీరు ప్రజలకు బట్టబయలు చెయ్యాలి. ఈ రోజు తెలంగాణ రక్షణ సేన అదే చేస్తుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కనుమరుగైపోతుంది. అంటే ఇప్పుడు మీరు టిఆర్ఎస్ పార్టీ పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో మీ పార్టీ పైన విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. అసలైన ఇది ఒరిజినలే, అసలు నార్మలే అని చెప్పేసి అంటున్నారు. సో మీ పార్టీని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నా ఎందుకు వాళ్ళపైన మీరు మాట్లాడతలేరు? అసలు టిఆర్ఎస్ పార్టీ మాదే, ఒరిజినల్ మాదే. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన, టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవితమ్మదే. కల్వకుంట్ల కవితమ్మ టీమే. ఈ రోజున కల్వకుంట్ల కవితమ్మతో ఉన్న మెజారిటీ పీపుల్ ఆనాటి నుంచి ఈనాటి కూడా తెలంగాణ రాష్ట్రంలో బాధపడుతున్న ఉద్యమకారులు ఉన్నారు. ఆనాటి నుండి ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం రక్తాన్ని చెమటోర్చిన బిడ్డలు ఉన్నారు. అన్ని సామాజిక వర్గాల వారు ఈ రోజున కల్వకుంట్ల కవితమ్మతో ఉన్నారు. బీఆర్ఎస్ ఒకటే సింప్లీ అడుగుతున్నారు, గతంలో టిఆర్ఎస్ ఉన్నది ఏంటి? తెలంగాణ రాష్ట్ర సమితి తర్వాత బీఆర్ఎస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు టిఆర్ఎస్ వద్దనుకున్నావు కదా, బీఆర్ఎస్ వెళ్ళిపోయినావు కదా. నీ పేరేంటి చిన్న? నువ్వు ప్రవీణ్ వద్దన్నావు. మళ్ళా నువ్వు వద్దన్నాక నువ్వు మొత్తం మీడియా ముఖంగా లీగల్ గా నువ్వు ప్రవీణ్ వద్దన్నావు. మళ్ళీ ప్రవీణ్ కావాలంటే ఏం మాట్లాడుతున్నావు? జర స్కూల్ కి పోయి చదువుకోవాలి. మీరు చిన్నప్పుడు చక్కగా చదువుకోని వాళ్ళందరూ కూడా ఈ రోజున రాజ్యాలు వెళ్తుంటే ఇట్లనే ఉంటది. ఈ రోజున రాజ్యంలో రాజ్యాధికారం నీలాంటి చదువుకున్న కావాలి, నాలాంటి ఆడబిడ్డలు కావాలి. ఎందుకంటే చదువుకున్న యువత, కాన్స్టిట్యూషన్ లా తెలిసిన యువత, ఈ రోజున అడ్మినిస్ట్రేషన్ తెలిసిన యువత పాలిటిక్స్ లో ఉండాలి. ఇది కవితమ్మ నైజం. మహిళలు ఈ రోజున పాలిటిక్స్ లో ఉండాలి. ఇది కవితమ్మ మోటో. ఎందుకు అనంటే ఒక అమ్మ ఇంటిని చక్కగా దిద్దుకోగలదు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి కవిత గారు అమ్మ అంటారా మీరు? 100%. రానున్న రోజుల్లో కవితమ్మ తెలంగాణ రక్షణ సేన అధినేత్రి, ముఖ్యమంత్రిగా కూడా తొలి మహిళా ముఖ్యమంత్రిగా కూడా మనం చూస్తాం. ఇప్పుడు తొలి మహిళా ముఖ్యమంత్రి అనే బదులు తొలి మహిళా బీసీ ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా. ఇప్పుడు గత 10 ఏళ్ల నుంచి రెడ్డి రావులకు అంశాల మీదనే నడుస్తుంది తెలంగాణ. ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను ఎందుకనలేదని కూడా కొంతవరకు వాదనలు వస్తున్నాయి. అంటే అవసరం లేదంటారా? రానున్న రోజుల్లో తెలంగాణ రక్షణ సేన తెలంగాణ రాష్ట్రం నుంచి విశ్వవ్యాప్తంగా వ్యాపించినాడు. బీసీ ముఖ్యమంత్రి వస్తాడు, దళిత ముఖ్యమంత్రి వస్తాడు, మైనారిటీ ముఖ్యమంత్రి వస్తాడు. ఇమీడియట్లీ గానంటే ఈ రోజున ఒక ఆడబిడ్డ పార్టీ పెట్టి ఒక బీసీ బతుకమ్మను ఎత్తుకుంది, ఒక దళిత బతుకమ్మను ఎత్తుకుంది, నిరుద్యోగ బతుకమ్మను ఎత్తుకుంది. అన్ని వర్గాలకు రైతుల బతుకమ్మ సింప్లీ ప్రతి ఒక్క వర్గానికి కూడా గొంతుకైతే ఆమెని అసలు ఎన్ని సైడ్ల నుంచి రాక్షసంగా కర్కోటకంగా ఆమె మీద దాడి జరుగుతుందో మాటల్లో చేతల్లో మీరు చూస్తూనే ఉన్నారు. మీరు చెప్పారు బతుకమ్మ ఎత్తుకుందని అంటున్నారు.
తెలంగాణలో ఆమె జాగృతి అధ్యక్షురాలు కాకముందుకే బతుకమ్మ పండుగ ఉంది. సో అంటే ఈమె బతుకమ్మ ఎత్తుకుంటేనే బతుకమ్మ పండుగకు మంచి పేరు వచ్చిందంటారా? ఇదే మీ ఆలోచన ధోరణి మారాలి. నువ్వు నేను పుట్టక ముందు కూడా బతుకమ్మ ఉంది, తెలంగాణ రాష్ట్రంలోనే బతుకమ్మ ఉన్నది. కానీ ఎంతమందికి తెలుసు, ఎంతమంది దాన్ని గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పేంత గొప్పగా ఎవరు తీసుకెళ్ళినారో మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ఆడబిడ్డ, అది కూడా కల్వకుంట్ల కవితమ్మే ఒక 20 సంవత్సరాల నుంచి జాగృతి నుంచి సేవలు అందిస్తూ బతుకమ్మని విశ్వవ్యాప్తంగా తను ప్రచారం పొందించింది. ఆ ఘనత కల్వకుంట్ల కవితమ్మకే దక్కుతుంది. బతుకమ్మ అంబాసిడర్ ఎవరు అనంటే కవితమ్మనే. ఈ రోజున తెలంగాణ రానున్న రోజుల్లో కూడా కల్వకుంట్ల కవితమ్మనే తెలంగాణ రాష్ట్రానికి అమ్మ అవుతారు, అయ్యారు ఇప్పటికే. మొన్న టిఆర్ఎస్ పార్టీ పేరు అనౌన్స్ చేసిన కాడి నుంచి కవిత గారు చాలా అంశాలలో ముందటికెళ్తున్నారు, పోరాడుతున్నారు. మనం ఉదాహరణగా చూసుకుంటే ఖమ్మం వెలుగుమెట్ల అంశం కానివ్వండి, ఉప్పల్లో భూ పోరాటం, బగాయత్కి సంబంధించిన భూ పోరాటంలో కూడా కవిత గారు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. కానీ అక్కడున్న పోలీసులు మీ నాయకురాలని అడ్డగోలుగా గుంజుకోవడం, ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు. ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? ఈ రోజున ప్రజాపాలన అని చెప్పేసి గద్దెనెక్కిన గవర్నమెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాజ్యం వెళుతుంది. ప్రజాపాలన అని చెప్పేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ గవర్నమెంట్ రాక్షస పాలన ఈ రోజున తెలంగాణ ప్రజలకు చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక ఉద్యమకారులకి ఆమె ఒక సంఘీభావం తెలపడానికి, ఉద్యమకారులకి ఒక ఉద్యమకారురాలుగా నేనున్నాను అని చెప్పేసి ఆమె గొంతును వినిపించడానికి ఆ ప్లేస్ కి రావడం జరిగింది. ఉద్యమకారులకి భూమి ఇప్పిస్తాము అని ప్రామిస్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంటే కదా. చేతగానప్పుడు ఇవ్వద్దు, ఇచ్చినారు, ఫెయిల్ అయినారు మీరు. అది ప్రజలు గమనిస్తున్నారు. ఉద్యమకారుల గోస నానాటికి చాలా ఘోరంగా ఉంది. ఒక్కొక్కళ్ళు అయితే వాచ్మెన్ గా బతుకుతున్నారు. ఏమంత దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా ఎదిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి పనిచేసిన ఉద్యమకారులు గోసలు అసలు మనం వర్ణనాతీతం. అలాంటి ఉద్యమకారులకు నేను ఉన్నానని చెప్పేసి అండగా ఉన్నానని చెప్పేసి కవితమ్మ అక్కడికి వచ్చారో లేదా? పోలీసు వాళ్ళు అసలు ఒక రాక్షస మూకగా దాడి చేయటం జరిగింది, విచక్షణ రహితంగా దాడి చేయటం జరిగింది. దాడనే అంటున్నాం. నిన్న ఉప్పల్ బగాయత్తులో జరిగిన ఆ భూ పోరాటం విషయంలో జరిగిన ప్రతి ఘటన మేము యాజ్ ఎ మహిళగా, తెలంగాణ మహిళగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు అంటే మహిళల్ని, వృద్ధుల్ని ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అరెస్ట్ చేయడంలో ఒక పద్ధతి ఉంటది. పద్ధతి పాడు లేకుండా హోంశాఖ నుంచి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వబట్టే ఒక టెర్రరిస్టుల మీద దాడి చేసినట్టు ఒక 300 మంది పోలీసులు ఒకేసారి దిగటము. ఉద్యమకారులు ఈ రోజున ఏమైనా టెర్రరిస్టులు అనుకుంటున్నారా? సరే, మేము అక్కడ సంఘీభావం తెలపడానికి శాంతియుతంగా మేము బోనాలు చేసుకుంటున్నాం. అక్కడ ఉద్యమకారులు అందరం కలిసి ఆడబిడ్డలు అందరం బోనాలు చేస్తున్నాం. వీళ్ళు పోలీసులు ఒక్కసారిగా అసలు ఎందుకంటే దాడి చేస్తారో మాకు అర్థంగా అనే సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయినా ఒక అది ఆ అట్మాస్ఫియర్ అంతా ఒక డ్రామా లాగా అయిపోయింది. మా దగ్గర ఏమైనా వెపన్స్ ఉన్నాయా? మేమేమైనా పబ్లిక్ అదే డిస్టర్బెన్సెస్ ఏమైనా క్రియేట్ చేసే విధంగా ఏమైనా ప్రవర్తించినమా? ఏ విధంగా పోలీసు వల్ల ఆ విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ రోజున హోంశాఖ నుంచి గాని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి గాని, బీజేపీ గాని మేము ఒకటే అడుగుతున్నాము, మీరు మాకు క్లారిటీ ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం క్షమాపణ చెప్పాలి. లేదండి, లేదు కాబట్టే కదా హోంశాఖని ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి గారి కొలువు చేస్తున్నాడా? హోంమంత్రి గారు కొలువు చేస్తున్నాడా? విద్యాశాఖ మంత్రి కొలువు చేస్తున్నాడా? ఆ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ కొలువు చేస్తున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అర్థం కాని పరిస్థితి ఉంది. లా అండ్ ఆర్డర్ కూడా ఆయన విచ్చలవిడిగా వాడుతున్నారు. ఈనాడు ప్రభుత్వం కేవలం కక్ష సాధింపులకు మాత్రమే పనిచేస్తుంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. మరోవైపు రేవంత్ రెడ్డి గారేమో నేను 2034 వరకు ముఖ్యమంత్రి అంటున్నాడు. బీజేపీ చూసుకుంటా ఉంటే నెక్స్ట్ తెలంగాణ టార్గెట్ అని చెప్పేసి వాళ్ళు విపరీతంగా ముందరికి వస్తున్నారు. సో ఏంటి అసలు ఇవన్నీ ఇక్కడ ఇంత పెద్ద పార్టీలు తమ ప్రచారాలైనా సరే, వాళ్ళ అధికారిక ప్రకటనలైనా సరే ముమ్మరం చేస్తా ఉంటే ఏ నమ్మకంతో టిఆర్ఎస్ పార్టీ ముందరకు పోతుందంటే ఏం చెప్తారు? ఈ రోజున పిచ్చి పలు రకాలు చిన్న, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందము, ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటున్నారు. నిన్న ఉద్యమకారులు అక్కడ అంత ఘోరంగా గోస పడితే ఉద్యమకారులు అక్కడ ఓన్లీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేరు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టిఆర్ఎస్ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి జేఏసీలు అందరి నుంచి ఉన్నారు. ఉద్యమకారుల గురించి మిగిలిన ఏ పార్టీలు ఎందుకు ప్రశ్నించట్లేదు? బీఆర్ఎస్
ఉద్యమకారుల విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు? అటు కాంగ్రెస్ లో ఉద్యమకారులు ఉంటే మరి మాట్లాడాలి కదా, ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ రోజున ప్రతి వర్గానికి కూడా కవితమ్మ మాత్రమే గొంతుకై ఉన్నది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా టిఆర్ఎస్ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవితమ్మతో ఉన్నారు. కవితమ్మ తన పిడికిలికి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా పిడికిలి బిగించి హక్కును చేర్చుకోవటానికి రెడీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో కల్వకుంట్ల కవితమ్మనే ముఖ్యమంత్రిగా మనం చూస్తాము. అంటే ఇప్పుడు రీసెంట్ గానే ఈసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, టిఆర్ఎస్ పార్టీని అధికారికంగా రద్దు చేసుకోవాలని చెప్పేసి. సో ఎట్లా చూస్తారు ఈసీ స్టేట్మెంట్ ని? ఆల్రెడీ ఈసీ ఇచ్చింది. తెలంగాణ మేము టిఆర్ఎస్ పార్టీ ఒక జాగృతి నుండి ఒక 5 names ఇచ్చినాము ఈసీకి. ఈసీనే తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి డిసైడ్ చేసి ఇచ్చింది. ఆల్రెడీ 2 నెలలు దాటింది. టిఆర్ఎస్ పార్టీ గద్దెలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఘనంగా జెండా పండుగలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి 1000 అభ్యంతరాలు ఏర్పడినాయి అని చెప్పేసి ఈసీ అనౌన్స్ చేసింది. మేము కూడా న్యాయ పోరాటంకి 100% రెడీగా ఉన్నాము. ఈ రోజున 1000 అభ్యంతరాలు ఎవరు చేస్తున్నారు? బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళే ఒక్కొక్కళ్ళు 100 దాఖలు చేస్తున్నారు. 100% ఈ రోజున కవితమ్మకి రోజు రోజుకి కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాదరణ పెరగటము, అన్ని వర్గాల నుంచి కూడా ఆమెకు ఆదరణ పెరగటము. ఒక ఆడబిడ్డ పార్టీ పెట్టింది, ఇంత చక్కగా మన కోసము ఇంత కష్టపడుతుంది, ఇంత గొంతుకయ్యింది. ఈ రోజున కవితమ్మ నైజము, టిఆర్ఎస్ పార్టీ నైజము ప్రశ్నించటం, పోరాడటం, విజయం సాధించటం, ఇది కల్వకుంట్ల కవితమ్మ గారి నైజము. దానికి గాను రానున్న రోజుల్లో మీరే చూస్తారు, టిఆర్ఎస్ పార్టీ కవితమ్మదే, తెలంగాణ రాష్ట్రం కవితమ్మదే. సో చెప్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు కదా కవిత గారు ముఖ్యమంత్రి అవుతారని. సో రానున్న రోజుల్లో కవిత గారితోని భవానీ వేముల గారి ప్రయాణం ఎట్లా ఉండబోతుంది? అసలు కవిత గారికి మీరు ఎలా తోడు ఉండబోతున్నారు అంటే ఏం చెప్తారు? 100% నేను కవితమ్మతోనే ఉంటానండి. రానున్న రోజుల్లో కల్వకుంట్ల కవితమ్మ గారి టీమ్ లో కవితమ్మ సైనికురాలుగా నేను జీవితాంతం ఉంటాను. అది మీరే చూస్తారు. సామాన్య కార్యకర్తగా అది కవితమ్మ అమ్మ సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి కవితమ్మ ముందుకొచ్చున్నారు. ఈ రోజున నా పనితనం అంతా కవితమ్మగా తెలుసు. కవితమ్మ సామాన్య కార్యకర్తగా ఉండమన్నా గానీ చాలా సంతోషంగా ఉంటాం. కవితమ్మ కోసం సైనికులుగా 24/7 ఉండటానికి మేము సిద్ధంగా ఉన్నాము. 100% సామాన్య కార్యకర్తగానే ఉంటాము, సంతోషంగా ఉంటాం. అది కూడా గతంలో 15 ఏళ్ల నుంచి మేము, ఇప్పుడు బీఆర్ఎస్ అన్నారు కదా, టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఉద్యమకారులు ఉన్నాము. మాకు ఐడెంటిటీ ఏం లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా గత ప్రభుత్వంలో కూడా ఉద్యమకారులకు ఎటువంటి ఐడెంటిటీ లేదు, ఏం లేదు. వాళ్ళలో నేనున్నాను బాధితురాలు. ఆ రోజుల్లో కూడా మాకు ఏదన్నా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా రెస్పాండ్ అయ్యేది కవితమ్మనే. అక్క అని అంటే ఎప్పుడు ఆమె ఇంటి డోర్ మాకు ఓపెన్ ఉండేది. మాకు గతంలో ఉన్న ప్రభుత్వంలో అధికారులు గాని, రాష్ట్రంలో ఉన్న చీఫ్ గాని ఎవరు మాకు టైం ఇచ్చేటోళ్ళు కాదు. పార్టీ కోసం ఇంత కష్టపడ్డారే, అరే ఈ మహిళనే, ఈ నిరుద్యోగి, ఈ అన్నని ఆ కాన్స్టిట్యున్సీలో మనకు ఇంత సపోర్ట్ చేశారు, ఈ సామాజిక వర్గానికి చెందిన అధ్యక్షులే, ఇవేమీ లేవు. గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే గద్దెనెక్కిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పాత కార్యకర్తలకు ఎక్కడా న్యాయం జరిగినట్టు చరిత్రలో లేదు. అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ. రేపు తెల్లారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇదే పరిస్థితి రిపీట్ కదా? నీకు నేను ఏం చెప్తున్నా చిన్న, నేను ఒక 15 ఏళ్ల నుంచి ఒక పార్టీలో ఉన్నా. గతంలో టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. ఆ రోజుల్లో కూడా మాకు ఏ బాధ వచ్చినా అక్క అని అంటే మాకు ఎప్పుడు అందుబాటులో ఉండేది కవితక్కనే. మీరు అప్పుడు జాగృతి కవితక్క అన్నారు కదా, నేను కూడా అగ్రి. కవితక్కనే మాకు అందుబాటులో ఉండేది, కవితక్కనే హెల్ప్ చేసేది. మేము అందుకనే కవితక్క పార్టీ పెట్టడం ఈ రోజున నాలాంటి లక్షల మందికి అది చాలా సంతోషకరమైన విషయము. మా భవిష్యత్తు మేము కవితమ్మతో ఎత్తుక్కుంటున్నాము. కవితమ్మతో మాకు భవిష్యత్తు ఉంటదని 100% మేము నమ్ముతున్నాం. కాబట్టి మా ప్రయాణం కవితక్కతో ఉంటది. ఈ రోజున కవితమ్మ అందరికి న్యాయం చేస్తుందనే నమ్మకం మాకున్నది. ఎందుకు అని అంటే అమ్మ అందరికీ న్యాయమే చేస్తుంది. 10 మంది బిడ్డలు ఉన్నా గానీ అమ్మ అందరికీ న్యాయమే చేస్తుంది. కవితమ్మ మొదటి ఎజెండా సామాజిక తెలంగాణ, సర్వోదయ తెలంగాణ, సామాజిక న్యాయం అన్ని వర్గాల్లో జరగాలి అని. అప్పుడు మహిళలకు జరగాలి, ఇలాంటి యువతకు జరగాలి, వృద్ధులకి జరగాలి, రైతులకి జరగాలి, అన్ని వర్గాలకి జరుగుతుంది. మాకు కూడా జరుగుతుంది, మీకు కూడా జరుగుతుంది. రైట్. అంటే ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీది అధికారం. తొలి మహిళా ముఖ్యమంత్రి కూడా కల్వకుంట్ల కవిత గారే అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు భవానీ వేముల గారు గొంతెత్తి మరీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ, సామాజిక తెలంగాణ లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ దూసుకోబోతుందని చెప్పేసి కూడా తను వివరించిన పరిస్థితి కనిపిస్తుంది.